హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ సంబంధించిన డీటెయిల్స్ రావడం జరిగింది. మీరు మీ ఇండివిజువల్ ఐడి నుంచి లాగిన్ చేసుకొని మీ క్రెడెన్షియల్స్ చెక్ చేసుకోవచ్చు అండి. మీకు ఏ షిఫ్ట్ ఏ డేట్లో పడ్డది అని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో మనకు ఇండివిజువల్ ఐడి లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఎస్ఎస్సి వెబ్సైట్లో, అఫిషియల్ వెబ్సైట్లో, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయవలసి వస్తుంది అనమాట. సో బిఫోర్ దట్ ఏంటంటే, నేను సైనిక యాప్లో మీకోసము టెస్ట్ సిరీస్ ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ ఏవైతే ప్రీవియస్గా కవర్ అయిన అన్ని క్వశ్చన్స్ అథమెటిక్ రీజనింగ్ టాపిక్ వైజ్ చేసేసి వీడియో క్లాసెస్ కూడా జస్ట్ ఫర్ 99 రూపీస్ కోసమే అందుబాటులో ఉంచానన్నమాట. ఇంకా ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ కాలేదు, షార్ట్ టర్మ్లో జస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఫాస్ట్ ట్రాక్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ కోర్సు చాలా చాలా యూజ్ అవుతుంది, గమనించండి. దాదాపుగా 35 to 40 టెస్ట్ సిరీస్లు మీకు అందరికీ అందివ్వడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, సో ఇక్కడ మనకు చూస్తే రైట్, ఈ పర్టికులర్ ప్లేస్లో మనకు లాగిన్ అండ్ క్రెడెన్షియల్ మనం క్లిక్ చేస్తే మాత్రం ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇక్కడ మీ ఐడి లైక్ ఇప్పుడు మీ యూజర్ నేము ఏదైతే మీకు యూజర్ నేమ్ ఉంటుందో దాని పాస్వర్డ్, దాని తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి క్యాప్చా ఉంటుందండి. క్యాప్చా మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది కింద, రైట్? సో ఈ క్యాప్చాని ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు మీ ఇండివిజువల్ ఐడికి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ క్లిక్ చేస్తారంటే మీ ఇండివిజువల్ డాష్బోర్డ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఐడికి లాగిన్ అయిన తర్వాత చూడండి, కాస్త కిందికి స్క్రోల్ చేశారంటే ఈ విధంగా అడ్మిషన్ సర్టిఫికేట్ రిజల్ట్స్, దాని కింద వచ్చేసి ఎగ్జామ్ సిటీ జీడీ సంబంధించి 2025 పేపర్ 1 అడ్మిషన్ సర్టిఫికేట్, నో యువర్ సిటీ ఈజ్ లైవ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారిగా మనం ఇక్కడ క్లిక్ చేస్తాం, చూద్దామండి, రైట్? సో ఈ విధంగా మనకు నెక్స్ట్ మళ్ళీ ఫీల్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం వచ్చేసి ఎగ్జామినేషన్, మనకు కావాల్సిన ఎగ్జామినేషన్ ఏది, రైట్? ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనమాట, రైట్? ఎగ్జామినేషన్ క్లిక్ చేసామంటే దాని తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఇయర్ గురించి మనం మాట్లాడుకుంటే 2025 మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, రైట్? సో సెలెక్ట్ చేసుకొని చెక్ స్టేటస్ అనేది మనం క్లిక్ చేయవలసి వస్తుంది అనమాట, రైట్? దారాఫ్టర్ మనకు వచ్చేసి మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వచ్చేసి సో స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ కానిస్టేబుల్ ఆర్మర్ ఫోర్సెస్ అనేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇండివిజువల్ పేర్లు, రైట్, రోల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి ఎగ్జామినేషన్ యొక్క డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ డేట్, రైట్, 11/2/2025కి సంబంధించి ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఎగ్జామ్ టైం కూడా ఇచ్చారండి. సో ఎగ్జామ్ యొక్క షిఫ్ట్ కూడా ఇచ్చారు, రైట్? మరి మనకి ఇక్కడ ఎగ్జామ్ యొక్క సిటీ అనేది దాని మీద ఒక క్లారిటీ రావడం లేదు. దానికి సంబంధించి త్వరలోనే అప్డేట్ కూడా రావడం జరుగుతుంది, ఏదైనా మనకు ఉంటే మాత్రం. సో ప్రతి ఒక్కరు మీ ఎగ్జామ్ డేట్స్ చెక్ చేసుకోండి. ఇంకా ఎంత టైం ఉంది మీకు ప్రిపేర్ అయ్యేదానికి ఒకసారి చూసుకొని ఇంకా మంచిగా రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, రైట్? సైనికాలు ఎవరైతే ఇంకా ఫాలో కాలేదో దయచేసి ఫాలో అయ్యి మీకు చాలా తక్కువలోనే, అంటే 99 రూపీస్లోనే టెస్ట్ సిరీస్లు, అంటే ఫాస్ట్ ట్రాక్ మోడ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే చాలా 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 యూస్ఫుల్గా ఉంటుందండి, రైట్? విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అండ్ మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పడుద్ది, ఏ షిఫ్ట్ మీ ఎగ్జాము, ఒకవేళ మీకు సిటీ అనేది దాని మీద ఏమన్నా తెలుసుంటే ఇంకా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అమ్మా.